కాకినాడ రూరల్ మండలం కోవాడలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో కొలువై ఉన్నటువంటి నందీశ్వరుడికి ఆలయ ప్రధాన అర్చకులు సాయి ఆధ్వర్యంలో విశేషంగా భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఈ అభిషేకం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా వచ్చే త్రయోదశి రోజున, అలాగే కృష్ణపక్షంలో అమావాస్య ముందుగా వచ్చే త్రయోదశి రోజున చేస్తారు. ఇందులో ఉన్న విశేషం ఏమిటి అంటే, జాతకంలో తెలియనటువంటి దోషాలు, ఎన్ని పూజలు ఎన్ని దర్శనాలు చేసుకున్నా నివృత్తి గాని బాధలన్నీ నందీశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల తీరుతాయని శివ పురాణంలో పేర్కొందని ఆలయ అర్చకులు తెలిపారు. ఏకకాలంలో నందీశ్వరుడికి శివుడికి హారతి సమర్పించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందించారు. శివాయ గురవే నమః. ఈ రోజున కాకినాడ సమీపంలో ఉన్నటువంటి కొవ్వాడ గ్రామంలో ఉన్నటువంటి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో కొలువై ఉన్నటువంటి నందీశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకం చేయడం జరిగింది. ఈ అభిషేకం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా వచ్చే త్రయోదశి రోజున, అలాగే కృష్ణపక్షంలో అమావాస్య ముందుగా వచ్చే త్రయోదశి రోజున చేస్తారు. ఇందులో ఉన్న విశేషం ఏమిటి అంటే, జాతకంలో తెలియనటువంటి దోషాలు, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని అర్చనలు చేసినా, ఎన్ని దర్శనములు చేసినా తీరనటువంటి బాధలు ఈ నందీశ్వరుణ్ణి ఆరాధన చేసినట్లయితే తప్పక నెరవేరుతాయని శివపురాణంలో చెప్పబడింది. దాని ప్రకారంగా ఈ రోజున మన ఆలయంలో ప్రతి అమావాస్య ముందుగా వచ్చేది త్రయోదశి రోజున సాయంకాలం 6 గంటలకి నందీశ్వరుడికి అర్చన అభిషేకము ఏకకాలంలో పార్వతీ పరమేశ్వరుడికి నందీశ్వరుడికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఈ అద్భుతమైనటువంటి క్రతువుని సద్వినియోగపరుచుకుని భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని కృపని పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.